వైసీపీ పార్టీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్లమెంటు స్థానాల్లోనూ అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వటం గిట్టని వారు పార్టీలో ఇప్పటికే లుకలుకలు బయలుదేరాయి. బీసీ అభ్యర్థులకు అతిగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయము బలంగా వినిపిస్తున్నది. ఆ మాట బలంగా వినిపిస్తున్నది. లోక్సభ నియోజకవర్గం వైకాపా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైకాపా ప్రకటించింది. ఇన్ఛార్జిగా ఆయన అలిగి రాజ్యసభ స్థానానికి కూడా పోటీ చేయటమే కాకుండా రాజ్యసభకు రాజీనామా చేయటమే కాకుండా పార్టీ నుంచి కూడా రాజీనామా చేశారు. లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా ఆయనను ఖరారు చేసిన తర్వాత లోక్సభ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల అభ్యర్థులు మార్చాలని వేమిరెడ్డి కోరారు. అందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించలేదు. నెల్లూరు నగరం నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినా మళ్ళీ ఆయన అనుచరుడు ఎండి ఖలీల్కు టికెట్ ఖరారు చేయడం ఆయనకు అసలే నచ్చలేదు. దీనితో పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం వైకాపా జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తన నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి బెదిరింపులకు జగన్మోహన్ రెడ్డి వెనుకాడతారంటే ఖచ్చితంగా వెనుకాడరు. వైఎస్ఆర్సీపీ నేత రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగానే ఉన్నారు. ఆయన భార్య ప్రశాంతి రెడ్డి గారు కూడా టీడీపీ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసేనా ఆయన చెప్తున్నప్పటికీ నెల్లూరు సిటీ కందుకూరు సీట్ల విషయంలో పార్టీ అధినేత జగన్తో తలెత్తిన విభేదాల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ జగన్ గారు ఆ సామాజిక వర్గ నాయకులకు ఎక్కువ టికెట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అదే పాలసీలో భాగంగా నెల్లూరు సిటీ స్థానం మైనారిటీ నేత నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ గారికి కేటాయించారు. నెల్లూరు నగరంలో ముస్లిం మైనారిటీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వారి ఓట్లతో గెలుపు సులువు అవుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారు. అంతే అక్కడ నెల్లూరు సిటీలో నారాయణ సంస్థల అధినేత నారాయణ చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నారన్న విషయం తెలిసింది. అదేవిధంగా కందుకూరులో కూడా యాదవ సామాజిక వర్గం ఎక్కువ. ఎన్నో ఏళ్లుగా అక్కడ సామాజిక వర్గం ఒక యాదవ లీడర్కి టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నప్పటికీ గత 35 సంవత్సరాలుగా మానుకుంట మహీధర్ రెడ్డి గారికి టీడీపీ కమ్మ సామాజిక వర్గ నాయకులకే పార్టీ టికెట్లు ఇస్తూ వస్తున్నాయి. వారి ఆకాంక్షలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ఆదిశంకర్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్ అధినేత వంకి పెంచలయ్య గారి కుమార్తె కటారి అరవింద్ యాదవ్ గారిని ఇన్ఛార్జిగా నియమించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ గారిని మార్చమని మొదటి నుంచి కోరింది వేమిరెడ్డి గారని జిల్లా మొత్తానికి తెలిసిన విషయమే. అనిల్ని నెల్లూరు సిటీ నుంచి పంపిస్తే తన భార్య ప్రశాంత్ రెడ్డికి ఆ టికెట్ ఇప్పించుకోవాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ నెల్లూరు సిటీ స్థానాన్ని ముస్లిం మైనారిటీలో కేటాయించడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆలోచనలు సఫలీకృతం కాలేదు. దాంతో ఎమ్మెల్యే కావాలని తన భార్య కోరిక తీర్చలేకపోయానని అందుకు కారణం అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన ప్రతీకారంతో రగిలిపోతున్నాడని చెబుతున్నారు. సిటీ ఇన్ఛార్జిగా ఖలీల్ గారిని ప్రకటించిన 3 రోజులకే ఆయన టీడీపీతో టచ్లోకి వెళ్ళిపోయారని, హైదరాబాద్లో చంద్రబాబు గారిని కలిశారని మీడియా సంస్థలన్నీ కూడా కూసాయి. ఇది ఇలా ఉండగానే నెల్లూరు పార్లమెంటులోని మరో సీట్ కందుకూరును బీసీ నేత అయిన అరవింద్ యాదవ్కు ఇవ్వటం, అందులోనూ అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందని గుసగుసలు వినిపించడంతో వేమిరెడ్డి గారి ఆగ్రహం ఆకాశాన్ని అంటింది. జగన్ ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని వారికి టిక్కెట్లు కేటాయిస్తుంటే ఇంకా జిల్లా అధ్యక్షుడిగా తనకేం పని, జిల్లా అధ్యక్షుడిగా కనీసం 3-4 స్థానాలు సొంత మనుషులకు ఇప్పించుకోలేనప్పుడు తనకు ఆ పదవులు అవసరం లేదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఏదేమైనా ఇంకా కొన్ని సీట్లు ప్రకటించాల్సి ఉంది ఇతర జిల్లాల్లో కూడా. అక్కడ కూడా ఒక ఫ్రిక్షన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆచితూచి అడుగులు వేయటం మంచిది. అంటే నెల్లూరు కంచుకోటగా ఉన్న నెల్లూరులో బీటలు వారిన చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడతారు అనే విషయం ఆలోచించి పార్టీ చాలా పటిష్టంగా ఉన్న చోటనే
ఇలాగ పగుళ్ళు రావటము అంత మంచి సంకేతం కాదు.